మెడికల్ కాలేజెస్ ధర్నా చూస్తే ఇవాళ ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీస్లో బాగా సక్సెస్ అయింది సార్. ఎంత పోలీసులు ఎంత కట్టుబడి చేసినా కానీ ఏం కూడా ఎక్కడ కూడా ఆకుండా వైసీపీ మొత్తం ధర్నా బాగా సక్సెస్ చేసింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? ఒకటి, మెడికల్ కాలేజ్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. 2, పోలీసులు ఎక్కడ కొంత చోట వైసీపీలు ఆరోపిస్తున్నారు కానీ ఎక్కడ పోలీసులు ఆటంకం ఉద్దేశపూర్వకంగా కొన్ని చోట్ల తప్ప ఎక్కడ జరిగినట్టు కనపాల. కారణం ఏంటంటే ప్రభుత్వం కూడా గమనించింది, ప్రజలు విస్తృతంగా పాల్గొంటున్న దాంట్లో పల్స్ గమనించాలి తప్ప అడ్డదిడ్డంగా అడ్డుకుంటే అది పెద్ద అవుతుంది. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అందుకనే పోలీసులు కూడా ఈ సందర్భంగా భారీ ఎత్తున ఆటంకం కలిగించే పనులు అయితే చేయలేదు. అంతవరకు ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. ప్రభుత్వం దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో ఏకోన్ముఖంగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1.5 yearలో వచ్చిన పెద్ద బూస్ట్ ఏదంటే మెడికల్ కాలేజ్ ఉద్యమే. రీజన్ ఏంటంటే 2 కారణాలు. ఎన్మాస్గా ప్రజల్లో వ్యతిరేకత ఉంది. రెండో కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గత ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకంగా ప్రభావం చూపించింది మిడిల్ క్లాస్, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు. వీళ్ళు వ్యతిరేకత ఎక్కువైంది. అనేక కారణాలు ఇచ్చా. వాళ్ళలోనే ఈరోజు మెడికల్ కాలేజీలు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే జగన్ గారికి అనుకూలంగా ఉన్నట్టు. 17 మెడికల్ కాలేజీలు జగన్ తీసుకొచ్చాడా? తీసుకొచ్చినప్పుడు పెద్ద ప్రచారం రాలేదు, కానీ ఇప్పుడు ప్రైవేటీకరణ అయినప్పుడు ఇమేజ్ వస్తూ ఉంది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కునే ప్రయత్నం జగన్ గారు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ యొక్క ప్రయారిటీ ఇప్పుడు అర్థమవుతోంది. అప్పుడు కన్నా 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ తీసుకురావడం ఒక గొప్ప విషయం, దానికి కేంద్ర ప్రభుత్వం 40% నిధులు ఇవ్వడం మరో గొప్ప విషయం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఇంత గొప్ప విషయాన్ని జగన్ గారు తీసుకొచ్చారని ఇమేజ్, అట్లాంటి దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెడ్డ పేరు ప్రభుత్వానికి వచ్చినప్పుడు జగన్ గారు దీన్ని వదలట్లేదు. జగన్ గారు ఎప్పుడు కూడా ఒక కార్యక్రమాన్ని చేస్తారు, అయిపోయిన తర్వాత వదిలేస్తారు. కానీ ఈ కార్యక్రమాన్ని తెగదాకా వదులుతున్నాడు. కాబట్టి డైరెక్ట్గా కోటి సంతకాలు సేకరించడం, ఓడిపోయిన 1.5 yearలో పార్టీ అంత సులభం విషయం కాదు. కాబట్టి అది జరుగుతుంది. మండల ర్యాలీలు, ధర్నాలు, ఇప్పుడు చివరికి ఈరోజు 175 నియోజకవర్గాలలో వేలాది మందితో ర్యాలీలు. రేపు మళ్ళీ ఇంకొక డేటు వాయిదా పడినట్టుంది. దాంట్లో జిల్లా ధర్నాలు ఉంటాయి. దాంట్లో జగన్ గారు కూడా ఒక జిల్లాలో పాల్గొంటున్నాడు. తర్వాత కోటి సంతకాలు గవర్నర్కి ఇస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చిన మెడికల్ కాలేజీలు ఎంత అవసరమో సమాజం ఈరోజు గుర్తించింది. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఒక ప్రకటన, మేము తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీ ప్రజల అవసరాల కోసం, దీన్ని ప్రైవేటీకరణ ఈరోజు మీరు చేసినా మేము మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తాం, తిరిగి ప్రభుత్వ పరం చేసుకుంటామని చేసిన హెచ్చరిక ప్రజల్లో మరింత చైతన్యం వచ్చింది. అంటే మామూలుగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఏం చేస్తామని తిట్టుకుంటూ వదిలేస్తారు. ఎప్పుడైతే జగన్ గారు ఇంక 2 ఏళ్ల తర్వాత మేము వస్తాం, ఆయనకి మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తవుతుంది, ఆ ప్రైవేట్ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు అనవసరంగా ఇన్వాల్వ్ అయినామని, మేము వచ్చిన తర్వాత తిరిగి తీసుకుంటామనే భరోసా ఏది ఇచ్చాడో ప్రజల్లో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మళ్ళీ వస్తే తీసుకుంటారు కూడా మనం పోరాడొచ్చని పార్టీ కార్యకర్తలను. అందువల్ల చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. ఎందుకంటే ఇది వైసీపీ గొప్పతనం కాదు, పరిస్థితుల ప్రభావం. ఎందుకంటే మెడికల్ విద్య, ప్రాథమిక వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలని ప్రజలు బలంగా కోరుకుంటారు. మరి సూపర్ స్పెషాలిటీ అవన్నీ ప్రైవేట్ రంగంలో కోరుకుంటారు. చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ కోణంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే పోయిందో 2024లో అక్కడే ఎత్తుక్కుంటున్నాడు. పోగొట్టుకున్న చోటే ఎత్తుక్కోవడం, పోగొన్న చోటనే తిరిగి సాధించడం, మొండిగా పోరాటం చేయడం, విశ్వాసాన్ని కలిగించడం, తన సహజత్వాన్ని భిన్నంగా డైరెక్ట్గా యాక్టివిటీలో పాల్గొంటున్నాడు, రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ కార్యకర్తలు కూడా మిగతా యాక్టివిటీ కన్నా దీంట్లో బాగా పాల్గొంటున్నారు. కారణం అంటే ప్రజల నుంచి స్పందన బాగా వస్తే పాల్గొనేలకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి సంతకాల సేకరణ ఇవన్నీ కూడా ఒక ప్రజా ఉద్యమంగా మారింది. అందువల్ల వైసీపీలో ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా దీన్ని ఎఫెక్టివ్గా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో ధర్నా, ఆ తర్వాత గవర్నర్ గారికి ఎప్పుడంటే తర్వాత కోర్టుల వరకు పోయే వరకు ప్రభుత్వం పెట్టుకోకుండా ఈ విషయంలో విత్డ్రా చేసుకోవడం రాష్ట్రానికి మంచిది, తెలుగుదేశానికి కూడా రాజకీయంగా మంచిది. ఏమైనా ప్రధానమంత్రి గారిని కలిసే అవకాశం ఎంతవరకు కనిపిస్తా ఉంది సార్ ఈ అంశం పైన? ఖచ్చితంగా ప్రతి ఒక్క, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా 40% నిధులు ఇస్తున్నారు కదా. కాబట్టి ప్రధానమంత్రి, హోంమంత్రి, కేంద్రం, కోర్టులు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే, ఎన్ని ఇళ్ళు తలుపు తట్టాలో అన్ని ఇళ్ళు తలుపు జగన్ తడతాడు. కాబట్టి ఆయన ప్రెస్టేజియస్గా తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలు తీసుకున్న 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా ఆపడం ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. దానికోసం పోరాడతారు. సాధ్యం కాబట్టి అధికారంకి వచ్చిన వెంటనే మళ్ళీ తీసుకుంటామనే మెసేజ్ వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ప్రభుత్వానికి కూడా మాలాంటి వాళ్ళు చెప్పేది, రాజకీయంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా ఈ విషయంలో ప్రజలు కూడా కోరుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం పోరాటం చెప్తున్నారు సెకండరీ. ప్రైమరీగా ప్రజల్లో కూడా ప్రాథమిక వైద్యం, ప్రాథమిక విద్య, అది ఇంకా మెడికల్ విద్య ప్రభుత్వ రంగంలో ఉంటే బాగుంటుందనే భావన ఇప్పటికి కూడా బలంగా ఉంది. అందుకని ఖచ్చితంగా దాన్ని ప్రభుత్వం కూడా రికగ్నైజ్ చేస్తే ప్రభుత్వానికి రాజకీయంగా మంచిది, సమాజానికి మంచిది. అది కాకపోతే రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది.